క్వాలిటీ ఫ్యామిలీ టైం. క్వాలిటీ ఫ్యామిలీ టైం ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు సమయం లేదు పిల్లలతో గడపడానికి. తల్లి ఏంటంటే త్వరగా వంట వండేసి కాస్త భోజనం పెట్టేయాలి, ఎందుకంటే నెక్స్ట్ సీరియల్ స్టార్ట్ అయిపోద్ది. దయచేసి అందరూ కాదు, కొంతమంది. తండ్రి ఏంటంటే సమయానికి ఇంటికి రాలేని పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే కుదిరినా రాకపోవటం. దయచేసి ఒక్క మీల్ అయినా కలిసి చేయండి. ఒక్క మీల్ అయినా కనీసం రాత్రిదైనా. నేను ఉదాహరణ, తల్లి మంచి కూర వండింది, పన్నీర్ లేకపోతే చికెన్ తినేవాళ్ళ చికెన్ మటన్ మంచి కూర వండింది. వినండి, ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. వండిన తర్వాత పెద్దోడు వస్తాడు, అమ్మ నాకు ఆకలేస్తుంది అంటాడు. ఏం చేస్తుంది తల్లి? పెద్ద కొడుకు కదా, వాడికి ఎంత ఎక్కువ కూరేసి వాడికి ఫుడ్ ఇస్తుంది. వాడు ఎక్కడ తింటాడు? కూర్చొని టీవీ ముందు కూర్చొని తింటాడు. దీని టేస్ట్ కూడా తెలియదు. టేస్ట్ బడ్స్లో టేస్ట్ ఉంటే అవి కూడా తెలియదు. వాడు తింటాడు. తిన్న తర్వాత రెండో కొడుకో కూతురు వచ్చి అమ్మ నాకు ఆకలి వేస్తుంది అంటే అప్పుడు తల్లి గుర్తొస్తుంది. ఏమని? భర్తకి తీసి పక్కన పెట్ట. అప్పుడు భర్తకి తీసి పక్కన పెట్టిన తర్వాత రెండో బిడ్డకు కూడా కూర ఏదో వడ్డిస్తారు. భర్తకు తీశారు, పెద్ద బాబుకి అయిపోయింది, వాడు సగం వేస్ట్ చేస్తాడు కూడా. రెండో బాబుకు పాపకు అయిపోయింది. తల్లికి మిగిలేది ఏంటండి? చారు మాత్రమే మిగులుతుంది. తల్లి ప్రేమ లాంటిది, చారు మాత్రమే మిగులుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? మీరు మీ యొక్క యూనిటీ చూపించట్లేకపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో డైనింగ్ టేబుల్స్ ఉంటాయి. డైనింగ్ టేబుల్ మేము ఉంటుంది చెప్పండి. పచ్చడి డబ్బాలు, ఉప్పు, కారం, అసలు ప్లేట్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు మనకి. ఏం చేస్తాం? దాని నిండా డంప్ చేసేసాం. ప్రాక్టికల్ లైఫ్ చెప్తున్నా. ఇప్పుడు ఆ ప్లేట్ పట్టుకొని ఎక్కడికి వెళ్తారు? టీవీ ముందుకు వెళ్తారు. టీవీ ముందు కూర్చొని దాని టేస్ట్ ఏంటో తెలీదు. ఈరోజు అమ్మ ఏం కూర వండిదిరా అంటే తినేసాను అంతే. వాస్తవం. ప్లీజ్, అదే దీనికి భిన్నంగా కలిసి భోజనం చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు చెప్తాను చూడండి. రెండే ఉన్నాయి ఇంపార్టెంట్. ఒకటి, నేను ఫ్యామిలీ టైం అని చెప్పాను కదా, ఆ క్వాలిటీ ఫ్యామిలీ టైం అక్కడ దొరుకుతుంది. మీ పిల్లలతో మాట్లాడవచ్చు. ఈరోజు మీ స్కూల్లో ఎలా ఉంది, మీ కాలేజ్లో ఎలా ఉంది, నువ్వేం నేర్చుకున్నావు, అసైన్మెంట్ చేసావా, ప్రాజెక్ట్ చేసావా, నీకు అర్థం కాని సబ్జెక్ట్ ఏంటని అడగొచ్చు. రెండోది, ఆస్తుల పంపకంలో వీళ్ళకి విభేదాలు రావండి. బికాస్ దే హ్యావ్ గ్రోన్ అప్ షేరింగ్. ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడం వల్ల ఏం నేర్చుకున్నారండి? షేరింగ్ నేర్చుకున్నారు. ఇది మీ ఇంటి దగ్గర నుంచి వస్తుంది.